ఈరోజు కర్నూలు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఎస్వి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. మేము చెప్దాం అనుకునేంత సురేందర్ రెడ్డి అని చెప్పేసినాడమ్మా. ఎందుకంటే ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే కర్నూలు జిల్లా అధ్యక్షులుగా మీకు బాధ్యత ఇచ్చి మళ్ళా 7 సీట్లకు 7 ఒక ఎంపీ మళ్ళా గెలిచాలంటే మీలాంటి సమర్థమైన నాయకునికి మీకు బాధ్యతలు అప్పచెప్పినాడు. చాలా సంతోష విషయం. తర్వాత చాలా మంది ఏమంటారంటే మమ్మల్ని ఏం సంపాదించుకున్నారా ఎస్వి మోహన్ రెడ్డి గారికి అంతమంది పోతారో పక్క ఎవరు పిలిచినారు ఆరు అంటే చేతిబడి చేసినారన్నా గ్రీన్ టీలో ఇచ్చి చెప్పుకుంటుంటాం కామెడీగా మేము. కానీ మేము తర్వాత ఏం చెప్తామంటే నాయకుల దగ్గర చాలా మంది బావళ్ళు అన్నోళ్ళు అంటే వాళ్ళ రిలేషన్స్ ఉంటారు. ఆ కుటుంబంలో మాత్రం ఎవరు ఉండరు. అట్లా ఎవరు పోయినా 10 సంవత్సరాల కార్యకర్త పోయినా డైరెక్ట్ పోతున్నాడు, నెల రోజులు వచ్చిన కార్యకర్త కూడా డైరెక్ట్ పోయే కుటుంబం అంటే ఓన్లీ కర్నూలు జిల్లా వస్తీ కుటుంబం మాత్రమే మేము చాలా మంది చెప్తున్నాం. ఈరోజు కూడా అది విషయం ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నామంటే ఏ సమస్య వచ్చినా మేము గొప్పగా ఫ్రెండ్స్ పక్క నుండి ఫోన్ చేస్తామన్నా మీకు ఉండి ఫోన్ చేసి చెప్తారు చూడంటే చూసాంలే అంటే చేస్తుంటాం. మీరు ఎత్తి రెస్పాన్స్ ఇస్తారన్నా మేము మీకు ఫాలో అయితే మాకు వాళ్ళు ఫాలో అవుతున్నారే. నాయుడు ఫోన్ చేసి సిమోన్ రెడ్డి 12 గంటలకు ఎత్తాడు, 1 గంటలకు ఎత్తాడు. అటువంటి నాయకుని దగ్గర మేము ఈరోజు పనిచేస్తున్నామంటే చాలా గర్వంగా ఉంది. ఇంకొక విషయం ఏమంటేనా రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు నెలకు 4 సంవత్సరం 4 ప్రోగ్రాంలు చేసినట్టున్నా ఏ ప్రోగ్రాంలు చేయడానికైనా ఎవరు వెనకాడరు. ఎందుకంటే మీరిచ్చే ఆప్యాయత, మీరిచ్చే పలకరింపు, అందరినీ సమానంగా చూసే నాయకుడు మీరున్నారు కనుక అందరూ కంపల్సరిగా ఏ బాధ్యత ఇచ్చినా చేస్తారని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.